ఏం చెప్పినా అది వద్దు వద్దు అంటున్నా. చెప్పండి. నేను ఎలా చెప్పేది చెప్పండి. ఇప్పుడు అది దాని గురించి చెప్పండి, పర్లేదు. సరే ఇప్పుడు చెప్తాను. నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే మళ్ళీ అదే అది వద్దు సార్, వేండా అది వేండా, అదే అది ఎలా అనౌన్స్ పనిలేవరు జనங்களுக்கு தெரியும் అది தெரியாது அவர் అనౌన్స్ పనిలేదు சார். வேண்டாம் சார், வேண்டாம், சொல்ல வேண்டாம் சொல்றாங்களே சார். யார்மானி சார் ப்ராப்ளமா இருக்கும் சார். த்ரிஷாவோட சிஸ்டர் சார். வாடகைக்கு போட்டு வந்த Dress இது. யாருக்கு போட்டு வந்த Dress? ரெண்டுக்கு తీసుకుని వచ్చిన Dress. అవును సార్, మొత్తం రెండే కంప్లీట్. 1 మినిట్, ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో అవునా అనిల్ గారు? నెక్స్ట్ సార్ அவரு భగవంత్ కేసరి 5 టైం పాతాం గణేష్. ఐ లైక్ ద ఫిలిం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యను అని చెప్పి వచ్చేసారు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ. ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను, ఈయన చేయడని చెప్పి వచ్చేది. బట్ వన్ వే నో ఐ గాట్ మోర్. అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా చెప్పాలి. రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి అది వేరే డిస్కషన్ జరిగింది. అది పైగా ఓకే, అది చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాజ్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 టైమ్స్ చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడు. పర్లేదు సార్, మాట్లాడండి. రేపటి వరకు ఎవడ్రైడ్ ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు వద్దు అంటే అప్పుడే బెస్ట్ ఎన్నది. అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను కోపం వచ్చేస్తాను. ఆఫ్ చేశారు, కోపం వస్తుందంట, దూరంగా ఉంటుంది. అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. చెప్పినది వద్దంటే ముందుగానే పిలువ. ఎందుకు అది ఎందుకు పిలిచారు? మన సినిమా గురించి మాట్లాడండి. అదే తమిళ్ లేదు మనకి, అదెందుకు? మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్. అందరూ అన్నీ చెప్పేశారు సార్. ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు. మీనా చెప్పండి, సీక్రెట్స్ అన్ని చెప్పండి. మన 4 అన్ని చెప్పండి. అయ్యో ప్రతిరోజు చేస్తాడు, పొద్దున్న చేస్తాడు, అది కూడా చెప్పేస్తాను. వాకింగ్ పోతాడు అంతే. చాలా మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు. నేను ఉన్నది చెప్పేసి ఫినిష్ పనంగా. యా, సో ఇన్ ద ఫిలిం మళ్ళా ఫిలిం వస్తే మేము అది ఏంటి అది క్యారెక్టర్ కూడా చెప్పండి. టోటల్ గా ఎక్కడికో వెళ్ళారు. రండి. పార్టీ ప్రెసిడెంట్ అంటేనే భయం వస్తుంది. ఎందుకంటే పార్టీ గిట్టి మనకు వద్దు. సో కామెడీ పిక్చర్, రియల్లీ వెరీ గుడ్ కామెడీ. అండ్ ద వే హీరో బాడీ లాంగ్వేజ్, one day only I had a combination with Venki sir. I saw the way, because I seen him long back. ఇప్పుడు చూస్తే వేరే విధంగా చేస్తున్నారు. ఆ బాడీ ఇది చేసేది అది చేసేది. బికాస్ ఆల్రెడీ రిటైర్డ్ వన్ కాప్. అయ్యో కథ వచ్చేస్తుంది. కథ చెప్పండి సార్. చెప్పండి. లేదు వద్దు, వెంకీ సార్ కోపం వస్తుంది. అది కాదు. జీవీకే రాజు గారు ఎక్కడ మేనేజర్? జీవీకే రాజు గారు ఎక్కడ? టికెట్ ఎందుకు వేశారు సార్? టికెట్ వేసింది మీరేనా? థ్యాంక్స్ సార్. ఒక్కటే సార్ ఒక గేమ్ సార్. ముందే వేసాం సార్. మైక్ ఈయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి ఫస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆయన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఆయన ఉండాలి, మైక్ నా దగ్గర ఉండాలి. ఓకే, అయిపోయింది, మీరు మాట్లాడేశారు కదా. నేను ఎలాగైతే ఒక గ్రిప్ కోసం మైక్ పట్టుకుంటున్నానో ఆయన కూడా గ్రిప్ కోసం కావాలనుకుంటా. బీటీ సార్కి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు. అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి. అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అని ఏదో చెప్పబోతున్నారు. అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం, కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు.
సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు, మాట్లాడుకున్నాం. ఆ చర్చ వేరు, జరిగిన డిస్కషన్ వేరు. అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి 69. నాకు తెలిసి నేను చాలామంది హీరోలతో పనిచేశాను. ఈజ్ ద బెస్ట్ 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 హీరో ఐ ఎవర్ మెట్. వారీసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో 2-3 సీన్లు చేశాను. సో ఆయన ఎంత స్క్రిప్ట్ని లవ్ చేస్తాడు, ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా ఒక 2-3 మీటింగ్స్లో నేను చూశాను. అంతే గౌరవంగా ట్రీట్ చేశారు, అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి. తలపతి 69 ఏంటనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన సక్సెస్ మీట్లు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, నేను మీకు ఈ మైక్ ఇచ్చేదాన్ని కానీ ఈ మైక్ పని చేయట్లేదు. అయ్యో, మన సినిమా గురించి మాట్లాడుతున్నాయా? ఇది ఏంటయ్యా? అంత దూరం నుంచి 2 టికెట్ క్యాన్సిల్ అయిందండి. నిజంగా పొద్దున్న వచ్చాను 12:15కి, నాతో ఐషు వచ్చింది. అది బాటుకు టాటా చేసి చూస్తే క్యాన్సిల్ చేసేసారు మీ టికెట్ అని. ఎందుకు? 9:45 బుకింగ్ సార్, 10:10 క్యాన్సిల్ అయింది, ప్లీజ్ గెట్ అవుట్ అన్నారు. ఇది అమ్మాయి పాపం బస్సులోకి ఏరి ఇంగిన పోయింది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి 4:30 పట్టుకుని ఇక్కడ వస్తే నువ్వు వెళ్ళు అంటే ఇది మర్యాద లేదండి. ఇది మీ పని అయింది కదా, సినిమా హిట్, ఇప్పుడు ఇలానే మాట్లాడతారు మీరు. ఓకే, వస్తారులే. చాలా బాగుంది కాస్ట్యూమ్ నిజంగా. ఫస్ట్ ఈయన చాలా నీట్గా ఉండేది ఫస్ట్ టైం చూస్తున్నానండి. దీని ముందుగా ఏదో ఒకటి వేస్తే ఫస్ట్ టైం మీరు ఇంత బ్యాడ్గా చూడటం. నేను రోజు చాలా గుడ్డుగా కనబడతారు. ఓకే, అది ఎప్పుడు గుడ్డుగా ఉంటాం కదా. అంతే, ఎప్పుడు ఉన్నారండి. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మా, నేను ఊరికనే చెప్పాను, మీరు నిజంగానే అందంగా ఉన్నారు. కాదు, అర్థం చేసుకున్నాడు. రేపు పొద్దున మళ్ళీ మనోభావాలు దెబ్బతినే క్షమాపణలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నాకు ఎవరైనా చెప్పాలేంటి? రోజు అద్దంలో చూసుకుంటాను.